జీవం లేని దాన్ని తినకూడదు. జీవించున్న దాన్ని తింటుంది. ఏ జంతువైనా గుర్తుపెట్టుకుంది. చనిపోయినటువంటి ఒక వస్తువుని ఏ జంతువు కూడా తినదండి, దాన్ని చంపి తింటుంది. బతుకున్నప్పుడే బ్రతికి ఉన్నదాన్ని తింటుంది. అది వేటాడి వెంటాడి తింటుంది తప్ప ఒక పులి చనిపోయినటువంటి ఆ జింకను తినదండి. దానికి ఏదో రోగం వచ్చి చనిపోయినది తినదండి. బ్రతికి ఉండగానే, దాన్ని జీవించి ఉండగానే, జీవితంలో ఉన్నప్పుడే దాన్ని వేటాడి వెంటాడి తింటుందండి. మృతాన్ని తినదండి. ఒక మానవుడు తప్ప మిగతా వాళ్ళంతా కూడా సహజంగా ఉన్నటువంటి స్థితిలోనే తీసుకుంటున్నారు. మనోళ్ళే దాన్ని వండి వార్చి దాన్ని ఏదేదో చేసి దాన్ని కలుషితం చేసి తిని మనం కలుషితమవుతున్నాం. సహజ సిద్ధంగా పడినటువంటి కూరగాయలు కానీ, సహజ సిద్ధంగా ఉన్నటువంటి పళ్ళు కానీ, అవన్నీ కూడా ప్రకృతిలో సహజంగా ఉన్నాయి. అవి ఉన్నట్టుగా తినగలగడానికి ప్రయత్నం చేయాలి. తప్పనిసరి పరిస్థితులు మామూలు పరిస్థితి అంతే తప్ప అతిగా ఉడకబెట్టడం, అతిగా మసాలాలు వేయడం వల్ల మన శరీరంలో అతి అనేది పెరిగిపోయి ఉన్న శుద్ధిమతి లేకుండా పోతుంది. కాబట్టి మనం చేసే పనిని బట్టి, ఆవేశాన్ని బట్టి, ఆలోచన బట్టి ఆ యొక్క కార్యక్రమం యొక్క ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఒక వ్యక్తి చెప్తే వింటాం, ఇంకొకరు చెప్తే నో అంటాం. చెప్పింది వాడే చేసేది అదే పని. కానీ చెప్పే స్థితిలో, మాట్లాడే మాటల్లో, చెప్పే విధానంలో తేడా ఉండటం వలన మనిషి ఉత్తమంగా తయారవుతాడు, తొందరగా నష్టం అవుతాడు. ఏమండి శివరామకృష్ణ గారికి రండి అని అంటే ఆ గురువుగారు వస్తున్నాడు, అరే శివయ్య రాలా వస్తాడు సార్, ఆ ధోరణి అలా ఉంటుంది. మన మాటను బట్టే మనకు విలువ ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకునే పదార్థాన్ని బట్టే మన శరీరం యొక్క పటుత్వము, పనితనం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. సహజత్వంలో ఉండండి, సహజంగా ఉండండి. ప్రకృతి అంతా కూడా అందంగా, రమణీయంగా ఉన్నది, బ్రహ్మాండంగా ఉన్నది. అందులో నువ్వు ఉన్నావు.